వాళ్ళ నాయకులతో పాటు ఆయన పక్కన పెట్టు, వాళ్ళ నాయకునికే లేదు. రాజశేఖర రెడ్డి గారిని మీరేందా మాట్లాడేది? ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే రాజశేఖర రెడ్డి గారు లాంటి ఆదర్శమైనటువంటి రాజకీయ నాయకుడు మళ్ళీ పుట్టడని జనం భావిస్తున్నారు. మీరు కాదు మాట్లాడాల్సింది, మేము కాదు మాట్లాడేది, జనం మాట్లాడుతున్నారు. 100% కరెక్ట్, 100% మీరు చెప్పింది కరెక్ట్. కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి A1గా ఫస్ట్ ఆయన పేరే పెట్టారని షర్మిల గారు చెప్తున్నారు. ప్రజలందరూ గుర్తించారు రాజశేఖర రెడ్డిని, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించలేకపోయారు? ప్రజానేతగా ఆయన ఒక దుర్మార్గుడు చిత్రీకరించాలని A1గా పెట్టారని షర్మిల గారు ఎందుకు చెప్తున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు? మీ నాయకుడు కూడా చెప్పిందా పంచలోడు తీసుకొడతామని? మీ నాయకుడు కూడా చెప్పిన సొంత చెల్లెలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. పార్టీ పెట్టుకున్నాక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు లేదా? మాట్లాడేప్పుడు మధ్యలో మీ క్వశ్చన్లు వచ్చాయి. నేనేది మాట్లాడేది? మీరు స్టార్టింగ్ నుండి మీరు ఎంత పడతారు, మధ్యలో శేఖర్ రెడ్డి దొరుకుతాడు. ఇంకా నేను మాట్లాడేదేమో ఏమన్నా మాట్లాడిపోయి నన్ను మాట్లాడిపోయి. కాబట్టి మాట్లాడేది వినండి, తర్వాత క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని మీరు వాళ్ళు అనుకుంటే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టించినాడని చెప్పినారు చూడే ప్రభుత్వులంతా. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇప్పుడు ముఖ్యమంత్రులుగాను, డిప్యూటీ ముఖ్యమంత్రులుగాను, మినిస్టర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదని. అంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పవిత్రంగా రాజకీయాల్లోకి వచ్చినాడు కదా, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టి రాజకీయాల్లోకి వచ్చినాడు కదా, రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎటు తిరిగి డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంలో భాగంగానే రాజకీయాల్లోకి రాకముని 1,00,00,000 కోట్ల అవినీతి చూపించినటువంటి పెద్ద మనుషులయ్యా వీళ్ళ గురించి, వీళ్ళ గొప్పతనాల గురించి చెప్తా. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు బెంగళూరులో ఆయన బిజినెస్ చేసుకుంటుంటే ఆయన తీసుకొచ్చి 1,00,00,000 కోట్ల అవినీతి చేసినారని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పోయి రాత్రికి రాత్రి ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని ఆయన మీద 1,00,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు పెట్టి ఈ రోజుకు ఇంటర్ కూడా పీగలేకుండా ఊరికి మాటలు చెప్పుకుంటుంటారు. ఏం మాట్లాడతారయ్యా? ఏం దొరికితే అది మాట్లాడేసి దొబ్బేసి పంపించడమేనా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎవరు చనిపోలేదంట. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో భార్యాభర్తలు ఇద్దరు పోయి రాజశేఖర రెడ్డి గారు చనిపోతేనే పోయి దాంట్లో దుంకి నాగార్జున సాగర్ లో దుంకి చనిపోయినారు. తెలిసినో లేదో. ఎందుకయ్యా మీ నాయకుడు అరెస్ట్ చేస్తే చచ్చిపోయినారంటే చంద్రబాబు నాయుడు కూడా ఎవరైనా చచ్చిపోయే వాళ్ళు ఏడ్చేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారికి లేకుండా పోతారయ్యా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు, కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. శభాష్ రాజశేఖర రెడ్డి గారని ఉపాయాన్ని కూలీలు విగ్రహాలు పెట్టుకొని పూజలు చేసినారయ్యా రాజశేఖర రెడ్డి గారు. అంటే ఆయన గురించి మీరు మాట్లాడితేట్లయ్యా? మీకు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాలి తాపత్రయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే మన ఇమేజ్ తగ్గిపోతుందని డ్రాప్ చేసుకున్నారు. మీరు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడతారు? రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేలు చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి నాయకుని పట్టుకొని మనం మాట్లాడేది మనకు అంత లేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు, పిఠాపురం గురించి మాట్లాడారు. పిఠాపురంలో ఒక దళిత పోయి ఒక కాపు నాయకుని ఇంట్లో కరెంటు ఎలక్ట్రిసిటీ చేయడానికి పోతే అక్కడ కరెంటు ఆన్ చేసి పెట్టిన తర్వాత వైర్ తగులుకొని చనిపోయినటువంటి వ్యక్తికి కేసు పెడితే దళితులకు రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి కేసు కరెంటు 2 లక్షలు ఇచ్చారు. ఇవన్నీ రావాల్సినటువంటి వండేసి దాన్ని వదిలిపెట్టేసి కేసు పెట్టకుండా డ్రాప్ చేస్తే, ఆ డ్రాప్ చేసినప్పుడు ఆ దళితులు వచ్చి ఆ చవానితో వాళ్ళు ఏదో ధర్నా చేస్తే వాళ్ళందరినీ కొట్టి ఊరు ఖాళీ చేయించాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళను మళ్ళీ ఊరు బహిష్కరణ చేసి అక్కడ నుండి స్కూల్కి వచ్చి ఈ స్కూల్లో ఉన్నటువంటి మాస్టర్ని పిలిచి ఆ మాస్టర్ని బెదిరించి దళితులకు మా వాళ్ళు కలిపి కూర్చోవద్దాయి అని చెప్పి మాట్లాడిన తర్వాత అక్కడ ఏదో మీడియా పెట్టి ఆ మీడియాలో వచ్చి ఆ పిల్లలు పోయి చెప్తే దాన్ని పట్టుకొని వైసీపీ చిక్కులేదా? మేమేమన్నా పోయినారు వైసీపీలో? ఒక జెండా పట్టుకొని పోయినారు ఆడికి వైసీపీలో. ఎట్లా నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోతుందా? ఇప్పుడు శ్రావణ్ గురించి పెద్ద గొప్పగా మమ్మల్ని డ్యామేజ్ చేయడానికి మీ ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేస్తున్నారు. జడా శ్రావణ్ ఎవరయ్యా? ఎప్పుడు వరకు ఎక్కడున్నాడు మీకేమన్నా తెలుసా? ఎవరన్నా తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? మా పార్టీలో మిక్స్ అంట. మీ పార్టీలో మిమ్మల నెత్తనేసుకొని భుజానేసుకొని మోసి పెడితే ఆయన ఉద్యోగం పోయినప్పుడు మీ నాయకుడు డబ్బులు ఇచ్చినారంట ఈయన లోకేష్ గారు. ఎందుకు నవ్వుతాయో సిగ్గు అనిపిదా రాజశేఖర్ రెడ్డి? నవ్వేటప్పుడు మనం చేసిన తప్పు సిగ్గుగా అనిపిదా? మీ నాయకుడే స్వయంగా డబ్బులు ఇచ్చినాడని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అనే వ్యక్తి
రైట్ మీరు చేయండి. మాట్లాడే మాట కూడా నేను మాట్లాడలే. మీరు మాట్లాడితే మళ్ళీ డిస్టర్బ్ ఓకే, లేదు, చేయను అంటున్నారండి, చేయను. అక్కడ మీరు డబ్బులు ఇచ్చి పెంచి పోషించినటువంటి జడా శ్రావణ్ ఆ తర్వాత మీరు టిక్కెట్ల పంచాయతీ వచ్చిందో డబ్బుల పంచాయతీ వచ్చిందో మీరు కొట్టేసిన డబ్బుల్లో ఆయన వాటా కావాలంటే ఇయ్యలేదో మీరు మా దేశంలో ఉన్న అన్ని పార్టీలు పెట్టుకున్నారు కదా, నేను మీకోసం ఇంత మోసిన కదా, మీకోసం జగన్మోహన్ రెడ్డితో నిష్ఠూరమైన కదా, నాకు టికెట్ ఇచ్చి సావండి అని చెప్తే మీరు టికెట్ ఇవ్వలేదని ఆయన కోపం వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన మిమ్మల్ని తిడితే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ ఇచ్చి ఎట్లుందే రాష్ట్రంలో మీ పరిస్థితి ఎట్లుందంటే మీ తప్పులు దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి తప్పులు మీరు చేస్తున్నారో ఆ తప్పులు చేసిన చోట భరించలేని వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్ చేసిన సబ్జెక్టును తీసుకొచ్చి మాకు రుద్దుతారు. మా నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దాన్ని మాకే కలుపుతారు, దీన్ని మాకే కలుపుతారు. రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిపైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఆయన వరకు ఆయన పని చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కానీ లేక జర్నలిస్టు కానీ లేక విలేకరులు కానీ వాళ్ళు ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పును చూపిస్తే హైదరాబాద్ లేకపోయి కేవీ రెడ్డి అనే క్యాండిడేట్ని తీసుకొచ్చి లోపల పెడతారంటే పోలీసులు తీసుకొచ్చి కాళ్ళ మీద కూర్చోబెట్టుకుని వచ్చి ఆయన్ని కొడతారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో అన్నారని చెప్పి అన్న తర్వాత నాకు తెలిసింది వాస్తవమే, కాకపోతే వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ గారు బాధపడినారు కాబట్టి నేను డ్రాప్ అవుతున్నానని చెప్తే ఆయన్ని తిట్లని తిడతారు. మా కేఎస్ఆర్ని తీసుకుపోయి జైలు పెడతారు, మా పూడి శ్రీహరిని తీసుకుపోయి జైలు పెడతారు. ఈ రాష్ట్రంలో క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరే కానీ ఉండకూడదు. మేము చేసిన ఏది చేసినా కరెక్ట్. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన దానిలో ఇందాక నేతలకు క్వశ్చన్ వేశారు. ఏదైతే ఈ ప్రశ్నారావణ్ ఎవరైతే ఉన్నారో ఈ టీం ఎవరైతే ఉన్నారో దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వైసీపీ టీం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రశ్నారావణ్ వెనకాల ఉన్నారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద వాస్తవం ఉందంటారా లేదా? లక్ష్మీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం పార్టీలన్నీ కలిసి వచ్చి దేశంలో ఉన్న జాతీయ పార్టీలను కలుపుకొని ఇచ్చిన మీసం మెలేసి నేనున్నానని అంటాడు తప్ప ఎవడో నాకు సపోర్ట్ చేయండి మీరు భుజాన్ని వేసుకొని నేను మోస్తాను మీకు డబ్బులు ఇచ్చి సాపుతానని చంద్రబాబు గారి లాగా దిగజారిపోయే క్యారెక్టర్ వ్యక్తిత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో వీళ్ళు ఇప్పుడు అన్ని కూటములు కలిసినారు చూడు, ఆ కూటములు కలిసినప్పుడే మళ్ళీ గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్ప మరేంటండి రావణ్ అండుకో బ్యాచ్ మొత్తం మీకే కృతజ్ఞతలు చెప్తున్నారు. రావణ్ అండుకో బ్యాచ్ ఆ గమన యొక్క బయట ప్లే చేయండి, గమన బయట ప్లే చేయండి. ఒక్క నిమిషం గమన ఒక్కసారి ఇస్తా మీకే, మీరే మాట్లాడండి. ఒక్క నిమిషం ఆ గమన బయట ప్లే చేయండి సార్ మీరే మాట్లాడండి. ఒక్కసారి గమన బయట ప్లే చేయండి. ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీం క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీం. వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీం. క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీం. మనస వాచ కర్మణ నిష్కల్మషమైన మనసుతో కన్నీటి పర్యంతం అవుతూ చెప్పింది కదా ఆమె. అయ్యా దొరా మేము ఆన్సర్ చెప్తాము, నాకు తెలుసు ఇసిపెట్టే అన్నా దాని పద్ధతి ఎందుకు మాట్లాడాలా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ లేదు మా సోదరుడు లక్ష్మీకాంత్ ఉన్నారు, హైదరాబాద్ లో బిజినెస్ చేసుకుంటున్నాడు. అనుకోకుండా ఏదైనా ఆయనకు మనసుకు నచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఏదైనా ఒక కంప్లైంట్ పెడితే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టినా మేము మాట్లాడతాం. లక్ష్మీకాంత్ చేసింది కరెక్టే, ఆ కరెక్ట్ దాన్ని మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు అని మేము చెప్తాం. అందులో భాగంగానే శ్రావణ్ అనే క్యాండిడేట్ మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు ఎలా మమ్మల్ని తిట్టాడో ఆ తిట్టిన భాషను రిపీట్ చేసి చెప్పినాడు. ఆ రిపీట్ చేసిన దాని తర్వాత మీకు కావాల్సినటువన్నిటినీ క్రియేట్ చేసుకుని దాంట్లో కలిపి అతని మీద మీరు ఉపా చట్టం పెట్టారు. కాబట్టి మీరు ఉపా చట్టము దేశద్రోహులకు పెట్టాల్సినటువంటి చట్టం ఒక జర్నలిస్టుకు పెట్టారంటే అరే పాపు తప్పురా నాయన, ఇది మా జర్నలిస్టులు ఎలా పెట్టారో వీళ్ళని కూడా అలా పెట్టారు. సరేలేపా ఉంటారా యూట్యూబర్లు అవన్నీ దాంట్లోకి వస్తారే. ఇప్పుడు జడా శ్రావణ్ ఉన్నారు, ఆయన మిమ్మల్ని మాట్లాడుతున్నాడు, రేపు జైల్లో పెడతారు అంటే మీరు ఎన్కౌంటర్ చేసి మాట్లాడకుండా ఉండాలా?
ఇప్పుడు సాయి కృష్ణ ఉన్నాడు. సాయి కృష్ణ మా పార్టీకి సంబంధం లే, మాకు సంబంధం లే, ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి, జనసేన సంబంధించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు తీసుకుపోయి మీ ఇష్టం వచ్చినట్టు కాల్చి బూడిద చేసి రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎక్కడా కనపడకుండా చేస్తే వాళ్ళ తల్లి పోయి మొరపెట్టుకున్నా కూడా మీరు పట్టించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లాల్సిన బాధ్యత ఉంది కాబట్టే వెళ్ళినాడు కాబట్టే సిఐ నాగరాజు మీద కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని ఓదార్చినారు. క్వశ్చన్ అడిగితేనేమో మీకు బాధ వస్తుంది. ఆ నవీన్ రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోయారు. ఈ సాయి కృష్ణ చేతిలో చంపబడ్డ నవీన్ రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? అంటే రెడ్డి గారి ఓట్లు తక్కువ ఉన్నాయనా, ఎలాగో మనకే పడతాయనా? మనకన్నా జ్ఞానం రెడ్లు పంటొత్తులు కాదు. నువ్వు ఉండవు కరెక్ట్ గానీ నువ్వు రెడీగా ఉంటావు కానీ అన్నిటి కరెక్ట్ అనే దానికి రెడ్లు పంటొత్తులు కాదు. అసలు విషయం చెప్తా ఏంటంటే, సమాజంలో ఎవడైనా మనిషే చట్టం అనేది మనం గౌరవించాలా. చట్టాన్ని మన చేతిలోకి తీసుకుని మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. మీరు అతన్ని చంపినారు కదా, చంపినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలే? అరెస్ట్ చేసి ఎందుకు చట్టపరంగా అతను శిక్షించలే? అప్పుడు శిక్షించలేనప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి మీద చెప్తున్నారు కదా, ఆ అమ్మాయి కుయ్యో బుర్రో నన్ను రేప్ చేయలేదయ్యా, నా జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తారా అని అమ్మాయి నోరు కొట్టుకుంటుంటే మీ జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు ఇంటర్వ్యూ చేసినాడు. మరి అలాంటి క్యాండిడేట్ ను తీసుకొచ్చి అమ్మాయిని రేప్ చేసింటి మేము కాల్చినాం, అమ్మాయిని రేప్ చేసింటి మేము కాల్చినాం అంటే జనం అసహించుకుంటారనే ఆలోచన లేకుండా మీ ఇంతకు మిమ్మల్ని మీరే తగ్గించుకొని మేము కుట్రమన్నామంట, మేము తగ్గిస్తామంట, మేము డ్యామేజ్ చేస్తామంట. మాకేం పట్టిందయ్యా? నేను ఒకే ఒక మాట చెప్పిన, అప్పటి నుండి ఇప్పటి వరకు 3 పార్టీలు కలిసి వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే క్యాండిడేట్ గెలిస్తేనే శభాష్ జగన్ అనిపించుకుంటేనే జగన్మోహన్ రెడ్డి అమెరికాకు పోవడం, ఈవీఎంలు పట్టుకోవడం, పట్టుకోవడం, ఈవీఎంలు అవకాశం వచ్చి ఈవీఎంలు పట్టుకోవడం, ఎవరిని పట్టుకోవాలంటే జనాన్ని మెప్పించి మీ అందరినీ ఓడించినప్పుడే జగన్మోహన్ రెడ్డి అనే దానికి సార్థకం ఉంటుంది తప్ప మీలాగా అందరికాళ్ళు పట్టుకొని గెలిచి అదే పదవి అవకాశం వచ్చి వదిలిపెట్టారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 24లో అధికారంలోకి వచ్చి ఉండు కానీ మీరంతా చేసినటువంటి సమయం అయిపోతుంది. మిత్రులు ఆగండి దయచేసి. లక్ష్మీకాంత్ గారు కాసేపు ఆపండి. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. ఇస్తాను సార్ మళ్ళీ. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. లక్ష్మీకాంత్ గారు ఏంటి పవన్ కళ్యాణ్